Namaste, this is Dr. Swati, fertility specialist. Today we are going to look into how ovulation happens in our body. So every day we should thank God for giving us this beautiful body by nature and in such a protective way. Ovulation అనేది మనకి ప్రతి నెల ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సో ఇది ఎందుకు తెలుసుకోవాలి అని అంటే చాలామంది స్ట్రెస్ ఉన్నప్పుడు, వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు లేదా ఎగ్జామ్ ప్రెషర్ ఉన్నప్పుడు సైకిల్ అనేది చేంజ్ అవుతుంది. మీ మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అది చాలామంది గమనించి ఉండొచ్చు. సో ఇది తెలుసుకోవడం ఎందుకు అని అంటే ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ని ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో అప్పుడు మన సైకిల్ కూడా వేరీ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మెన్స్ట్రుయేషన్ ఎప్పుడు జరుగుతుంది? ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది. సో లెట్స్ లుక్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ హౌ ఓవులేషన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఇది బ్రెయిన్. సో బ్రెయిన్లో హైపోథాలమస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది బ్రెయిన్లో హైపోథాలమస్ అండ్ పిచ్యుటరీ రెండు బ్రెయిన్లో పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓవరీ అండ్ ఇది యూట్రస్ అంటే అండాశయము, ఇది గర్భాశయం అనమాట. సో బ్రెయిన్లో మనకి యాక్చువల్ ప్రాసెస్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ అనేది జరిగింది, యూట్రస్ సైలెంట్గా ఉంది, ఓవరీ సైలెంట్గా ఉంది. ఫర్టిలిటీ ప్రాసెస్కి వచ్చే వాళ్ళందరికీ డే 2 or day 3 స్కాన్ చేస్తామని చెప్తామన్నమాట. సో డే 2, day 3 స్కాన్ చేసినప్పుడు ఏం చూస్తాము? ఓవరీలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అంటే అండాలు అంటే యాంట్రల్ ఫాలికల్స్ అని చెప్తాం. సో ఎన్ని అండాలు ఉన్నాయి అండ్ యూట్రస్ ఎలా ఉంది, గర్భసంచి పొర అంతా పడిపోయిందా లేదా, ఈ రెండు అనేది ముఖ్యంగా డే 2, day 3 వచ్చినప్పుడు చూస్తాము. సో మనకి ఓవరీలో ఒక్కొక్క పర్సన్ని బట్టి ఒక్కొక్క సైకిల్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఒక మంత్కి ఒక్కొక్కసారి 6 ఫాలికల్స్ అనేది కనిపించవచ్చు లేదా 12 కనిపించవచ్చు. డిపెండ్స్ ఆన్ ద బాడీ, వాళ్ళ రిజర్వ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా, ఏజ్ని బట్టి కూడా సైకిల్ టు సైకిల్ అంటే మంత్కి కూడా వేరీ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ సైకిల్లో మనకు ఒక 6 eggs కనిపిస్తున్నాయి అని అనుకుందాం. సో మెన్స్ట్రుయేషన్ జరిగింది కాబట్టి మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి ఏమీ లేవు. సో బ్రెయిన్ అనేది స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తుంది. బ్రెయిన్ హైపోథాలమస్ దగ్గర నుంచి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇది యాంటీరియర్ పిచ్యుటరీ పైన యాక్ట్ చేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వెళ్ళి ఈ యాంట్రల్ ఫాలికల్స్ పైన యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేయడం వల్ల ఆ 5 to 6 ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్ అవుతాయి అన్నమాట. సో బై 5th day నుంచి 7th dayకి వచ్చేసరికి డామినెంట్ ఫాలికల్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో మనము ఒక కాంపిటీషన్లో, ఒక రన్నింగ్ రేస్లో ఉన్నామనుకోండి, ఒకటే మెంబర్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయరు, ఒక 5-6 members పార్టిసిపేట్ చేస్తారు. సో 5-6 మందిలో 5-6 మంది ఫస్ట్ ప్రైజ్ రాదు. సో ఫస్ట్ అనేది ఒకరికే ఇస్తాం. సో ఈ 5-6 ఫాలికల్స్లో ఓన్లీ ఒక్క ఫాలికల్ని బై నేచర్ సెలెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు అని అంటే నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ పెరిగితే ప్రెగ్నెన్సీ అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ, ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ అనేది కూడా వచ్చే ఛాన్స్. సో బై నేచర్ మనకి గాడ్ ఒక ప్రొటెక్టివ్ యాక్షన్ ఇచ్చేసాడు. సో ఓన్లీ 1 ఫాలికల్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ ఓవరీ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఆ 1 ఫాలికలే డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫాలికల్స్ అనేది ఈస్ట్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఈస్ట్రోజన్ గర్భసంచి పైన యాక్ట్ చేసి గర్భసంచి పొరని పెంచుతుంది అనమాట. సో మనకి ఈ ప్రాసెస్లో ఈ డామినెంట్ ఫాలికల్ సెలెక్ట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఈ ఈస్ట్రోజన్ అనేది బ్రెయిన్ మీద మళ్ళీ నెగిటివ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ FSHని స్టాప్ చేస్తుంది, ప్రొడక్షన్ని ఆపేయమని చెప్తుంది అనమాట. సో ఈ FSH ఆగిపోవడం వల్ల మనకి 5-6 ఫాలికల్స్లో ఓన్లీ ఒక్క ఫాలికల్ మాత్రమే డెవలప్ అవుతుంది. సో దాన్నే డామినెంట్ ఫాలికల్ అని అంటాం. సో ఆ డామినెంట్ ఫాలికల్ 10 size, 12 size, 18, 20 అలా డెవలప్ అవుతుంది. సో మ్యాక్సిమం సైజ్ వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ 18 to 20 సైజ్ వచ్చినప్పుడు పీక్ ఈస్ట్రాడయోల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే మ్యాక్సిమం అమౌంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రాడయోల్ ప్రొడ్యూస్ అయినప్పుడు మళ్ళీ బ్రెయిన్ని పాజిటివ్గా స్టిమ్యులేట్ చేస్తుంది. సో LH అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. LH అంటే లూటినైజింగ్ హార్మోన్. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే మనకి ఈ ఏదైతే ఫాలికల్ ఉందో ఫైనల్ మెచ్యురేషన్ పాయింట్ అటైన్ కావడానికి, 1, 2 ఓవులేషన్ అంటే అండం విడుదలయ్యే ప్రాసెస్ని కూడా ఈ LH అనే హార్మోన్ ట్రిగర్ చేస్తుంది అనమాట. సో మీరు విని ఉంటారు IUI చేసేటప్పుడు, IVF చేసేటప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము అని చెప్పి. అది ఆర్టిఫిషియల్ ట్రిగర్. ఇది బాడీలో దేవుడు మనకు బై నేచర్ ఇచ్చిన న్యాచురల్ ట్రిగర్, లూటినైజింగ్ హార్మోన్.
సో ఈ ఈస్ట్రోజన్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో ఈ ఎండోమెట్రియం పెరిగింది కదా, ఓవులేషన్ అంటే అండం అనేది ఈ LH సర్జ్ స్టార్ట్ అయ్యి మనకి 24 to 36 అవర్స్ మాత్రమే ఉంటుంది LH సర్జ్ అనేది. సో ఒక 12 to 14 అవర్స్ పీక్ వెళ్తుంది, ప్లాట్యూ ఫేస్ ఉంటుంది, మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఆ టైంలో మనకు ఓవులేషన్ అనేది జరుగుతుంది, అంటే అండం విడుదలయ్యే ప్రక్రియ. అండం పైన పల్చని పొరని చీల్చుకొని బయటికి అనేది వస్తుంది. ఆ టైంకి మనకి ఫాలోపియన్ ట్యూబ్, గర్భసంచి పేగు ఏదైతే ఉంటుందో అది నెగిటివ్ ప్రెషర్తో ఈ ఓవంని, ఎగ్ని సక్ చేసుకొని అక్కడ పెట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఓవులేషన్ జరిగింది కదా, దీన్ని కార్పస్ లూటియం అంటాం అనమాట. సో ఈ కార్పస్ లూటియం ప్రొజెస్ట్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, మళ్ళీ వెళ్ళి యూట్రస్ పైన యాక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, సెక్రిషన్స్ అనేది సెక్రెటరీ ఫేస్గా కన్వర్ట్ అవుతుంది ఈ ఎండోమెట్రియం అనేది. ఇది దేనికి అని అంటే మన బాడీ మనకి ప్రిపేర్ చేస్తుంది. మనకి ప్రెగ్నెన్సీ వస్తే పోయి బ్లడ్ మన పిండం వచ్చేసి ఇక్కడ వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. సో ఇంప్లాంట్ అయ్యేదాన్ని కోసం ఈ బెడ్ని ఈ ప్రొజెస్ట్రాన్ అనేది మనకి ప్రిపేర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఒకవేళ మనకి ఆ టైంకి స్పర్మ్ లేదు, ఫర్టిలైజేషన్ అనేది జరగలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు, సో 21st డేకి అంతా సో ఈ కార్పస్ లూటియం అనేది రిగ్రెస్ అయిపోతూ వస్తుందన్నమాట. ఇది రిగ్రెస్ అయిపోతూ వస్తుంది అండ్ ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల మళ్ళీ బ్రెయిన్ మనకి విత్డ్రాయల్ బ్లీడింగ్ అనేది వచ్చేస్తుంది, అంటే పీరియడ్ అనేది వచ్చేసి మళ్ళీ యూట్రస్ లైనింగ్ ఇలా అయిపోతుంది. సో మళ్ళీ ఇది సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో 21st డేకి అంతా మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మళ్ళీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. సో నెక్స్ట్ సైకిల్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ GnRH రిలీజ్ చేస్తుంది, FSH రిలీజ్ చేస్తుంది. దానివల్ల మళ్ళీ ఫాలికల్స్ అనేది పెరుగుదల అనేది వస్తుంది. సో ఇదంతా ఎవ్రీ మంత్ జరిగే ప్రాసెస్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే 1 month సైకిల్లో, అంటే అది 21 days కావచ్చు, 35 days కావచ్చు, 28 days కావచ్చు, ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఓవులేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది అండ్ ఆ ఓమ్ యొక్క లైఫ్ స్పాన్ 12 to 24 hours మాత్రమే ఉంటుంది. ఆ టైంకి బాడీలో స్పర్మ్ ఉంటేనే ఫర్టిలైజేషన్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్గా ఉన్నాయి. యూట్రస్ బాగుంది, ఓవరీ బాగుంది, ఓవరీలో ఫాలికల్ కౌంట్ బాగుంది, ఓవులేషన్ అనేది సరిగ్గా జరుగుతుంది, స్పర్మ్ ఫ్యాక్టర్ బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. సో ఈ ఓవులేషన్ అండ్ మెన్స్ట్రుయేషన్ అనేది ప్రాసెస్ సో బ్రెయిన్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఓవరీ అండ్ యూట్రస్ పైన యాక్ట్ చేసి ఎండ్ అవుతుంది అనమాట. సో ఎనీ మెడిసిన్ మనం యాంటీ డిప్రెషన్స్ కానీ, మనము వేరే హార్మోనల్ రిలేటెడ్ టాబ్లెట్స్ కానీ, లేదా స్ట్రెస్ ఉన్నా కానీ, ఏదైనా సరే ఈ బ్రెయిన్ని డిస్టర్బ్ చేసినప్పుడు మనకి ఈ సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. చాలా హార్మోన్స్ ఇంటర్లింక్డ్ ఉంటాయి, బట్ వీడియోసే మనకు అర్థం కావడానికి సింపుల్గా మనకి అర్థమయ్యే భాషలో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.